నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్స్క్రిప్టెడ్ టైం పాస్. మళ్ళీ చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చేసాము. చాలా వారాల తర్వాత, రోజుల తర్వాత కాదు, 2 వారాలు అయిపోయింది మా వీడియో మీకోసం రాకుండా ఉండిపోయి. ఏదో చిన్న లిటిల్ బిట్ బిజీతో మళ్ళీ రాలేకపోయాం అనమాట. ఇప్పుడు మనం పెట్రోల్ కొట్టించేసుకొని మీకు కాన్సెప్ట్ ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం చేయబోతున్నారా? పెట్రోల్ పట్టించుకోవడం అయితే స్టార్ట్ అయ్యాము ఒక దగ్గరికి. బాగా ఇప్పుడు చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. హైప్ గా అయ్యొద్దురా, నార్మల్ గా అయ్యి హైప్ ఇవ్వాల్సిందే, అది వద్దు. ఇప్పుడు అది మ్యాటర్ ఏంటంటే కారు అనమాట. కారు తీసుకుంటున్నాడు మనోడు. అది అట్లాంటి అదే గిఫ్ట్ ఇస్తున్నారు. అట్లాంటి కారు కాదు అది, పెద్ద తోపు ఒక రోజుల్లో. అది కానీ ఉందంటే వాళ్ళు కోటేశ్వర్లే. ఇప్పుడంటే కార్లు బేసిక్ నీడ్ అయిపోయి అందరం వాడేస్తున్నాం, కానీ ఆ కారు వాడుతున్నారు అంటే వాళ్ళు పెద్ద సబ్జెక్టే ఆ రోజుల్లో. అటువంటి కారు తీసుకుంటున్నాడు. ఆ కార్ ఏదో చూడాలంటే మీరు వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే, తప్పదు, మీకు వేరే ఆప్షన్ లేదు. వీడు చెప్పిన మాట్లాడిని మీరు అంత హైప్ గా వెయిట్ చేయొద్దు. అది చాలా చిన్న కారు ఈ రోజుల్లో. మిరపకాయ కూడా ఇంతే ఉంటదిరా, కొరికితే కదా ఘాటు తెలిసేది. జస్ట్ డ్రైవింగ్ నేర్చుకునే దానికి తీసుకుని వస్తున్నాం. ఇప్పుడు పోయి అది యాంటిక్ పీస్ లాగా దాన్ని ఒక మ్యూజియంలో పెట్టినట్టు పెట్టేస్తున్నారు. దాన్ని ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలా, మన టాలెంట్ అంతా వాడాలా. మనం యాక్చువల్గా అదైతే రన్నింగ్ కండిషన్లో లేదు. ఏదో సమ్ ప్రాబ్లం వచ్చేసి అయితే బండి పక్కన పెట్టేసాము. దాన్ని తీసి దాన్ని ఈరోజు మనం రిపేర్ చేసి బండి స్టార్ట్ చేసి ఈరోజు రాత్రి అయినా పొద్దుపోయినా రేపు ఉదయానైనా ఒకనొక టైంలో పురాతనమైన కార్లన్నీ వాడున్నాం. ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఇప్పుడు దీని మీద వాడతా నేను. దాన్ని స్టార్ట్ చేయాలి ఎట్టయినా ఈరోజు ఎట్టయినా దాన్ని స్టార్ట్ చేసి దానికి ఏం పోయి చూసి కావాలంటే ఒక మెకానిక్ సపోర్ట్ తీసుకొనైనా దాన్ని ఇప్పుడు స్టార్ట్ చేయాల్సిందే ఎట్టయినా చేసి. మొన్న ఒక రోజు పోయినప్పుడు మిస్ అయిపోయింది. ఈరోజు దాన్ని స్టార్ట్ చేసి తీసుకొస్తాం బయటికి. కార్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. వీడు రజాక్ వచ్చేసి ఒకేసారి మెకానిక్ తీసుకెళ్ళిపోదాంలేమో, అది ఎట్లా స్టార్ట్ కాదన్నాడు. సరేలే, అది కానీ నిజమే. ఇప్పుడు మనం వెళ్ళి దాన్ని ఎట్టా అది స్టార్ట్ అవ్వదు. అందుకే ఒకేసారి వెళ్ళి బ్యాటరీ షాప్ నుంచి అతన్ని తీసుకొని మనోడు ముందర వెళ్ళిపోతున్నాడు, నేను వెనకాలే ఫాలో అయిపోతున్నాను నాకు కారు ఉండే స్పాట్కి. ఇప్పుడైతే మనం కారు ఉండే స్పాట్కి అయితే వచ్చేసాం, దగ్గరికి వచ్చేసాం. ఇక్కడే ఉంది కారు. మన కారు కూడా పక్కన పార్క్ చేసుకొని వెళ్ళిపోదాం, ఎవరికి అడ్డం లేకుండా. కార్ అయితే రివీల్ చేస్తున్నా మీకు. మారుతి 800 ది లెజెండ్. ఇప్పుడు దీన్నైతే బ్యాటరీ అన్నీ పెట్టి సెట్ చేస్తున్నారు. అయిపోయి ఉంటుంది దాని సీన్ బ్యాటరీది. దీంట్లో ఎలుకలు కప్పలు అన్ని కాపురం చేసి ఉంటాయి. ఇప్పటికి అన్ని చేస్తుంటాయి. ఎన్ని నెలల నుంచి పక్కన పడేసింది దీన్ని? 4 నెలల నుంచి పక్కన పడేసింది. పార్టీరా సాయంత్రం అది వద్దు, తినే పార్టీ. కుడి కాలు పెట్టి ఎక్కి అట్నుంచి ఎక్కుతారు ఎవరైనా, అట్నుంచి కదా. లేదు బా అసలు ఏమనుకోలేదు. లైట్లు కూడా ఏం అలాగలేదు కదా. ఇగ్నిషన్ అండి, అది కాదురా మామూలు తాళమే. ఇగ్నిషన్ మామూలుగా ఒక 2 స్టెప్లు వస్తుంది చూడు. ఇప్పుడు ఒక స్టెప్ ఆన్ చేస్తారా? ఇప్పుడు సెల్ఫ్ కొట్టు, క్లచ్ పట్టుకొని కొట్టు. మనమైతే ఫస్ట్ స్టేజ్లో సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయిపోయాం. బ్యాటరీ పెడితే బండి స్టార్ట్ కాలేదు. అది అన్నీ బాగుండుంటే స్టార్ట్ అవ్వాలా, కాకపోతే దాన్ని ఏదో ఎలుకలో ఏదో వైర్లు కలబెట్టేస్తున్నాయి. ఇప్పుడు పోయి ఎలక్ట్రీషియన్ ఎత్తుకొని ఉన్నాం. ఎలక్ట్రీషియన్ తీసుకొని వచ్చి దాన్ని స్టార్ట్ చేసి చేయాల్సిందే. ఈరోజు ఎట్టి పొజిషన్లో కూడా చేయాల్సిందే. దాన్ని లాక్కొని వెళ్ళిపోవాలం, కానీ కాకపోతే అది గాలి కానీ లేవు టైర్లలో. దాన్ని లాక్కపోవడం కూడా కష్టమే ఇప్పుడు. అందుకని మనమే పోయి తీసుకొచ్చుకుందాం. నెల్లూరు ఆటో నగరకు పోదాం. ఆడ రిపేర్ చేయని బండి అంటూ ఉండదు, విమానం ఎత్తుకోపోయిన రిపేర్ చేస్తారు. ఆడ మంచి మంచి మెకానిక్లు ఉంటారు, పాత వాళ్ళు కొంతమంది తెలుసు, వాళ్ళ కాడికి పోదాం. పోయి మనది ఒక విమానం ఉంది, రిపేర్ చేయాలని అడగదాం. కాదు, కుదరదని మాత్రం చెప్పరు, చేసేద్దాం అంటారు విమానం పెట్టినా కూడా. అంతే. అయితే మెకానిక్ అంటే ఏందబ్బా, నీకు ఏదైనా రిపేర్ చేసి ఇచ్చేయాలా? కావాలంటే దాని మీద నేర్చుకుంటారు వాళ్ళు. అవును. ఇప్పుడు మెకానిక్ ప్రతిరోజు చదువు లాంటిదే చదువుతూ ఉండాలి. మన సబ్జెక్ట్ని మనం చదువుతూనే ఉండాలా. నువ్వు ఏ ఫీల్డ్లో అయినా కొత్తదనం నేర్చుకోవాల్సిందే.
ఒకప్పుడు డీజిల్ బండ్లు, తర్వాత పెట్రోల్ బండ్లు, ఇప్పుడు ఎలక్ట్రికల్ బండ్లు, సిఎన్జి బండ్లు. ప్రతిరోజు మెకానిక్ కూడా నేర్చుకోవాల్సిందే. సో మనం ఇప్పుడు ఎలక్ట్రీషియన్ కాడికి వేసి జలాల్ బాయ్ అని ఒక ఆయన ఉండేవాడు, మంచి ఫేమస్. ఆయన కాడికి పోయి ఆయన బాయ్ అంటే మన 90s బాయ్ అనుకున్నాను నేను. మనకన్నా 4-5 ఏళ్ళు పెడుతుంటాడు అంతే. బాయ్ దగ్గర పోదాంపా. కాకపోతే చిన్న బిజీ కాదురా ఆయన. ఆటో నగర్ పెద్ద సబ్జెక్ట్ ఆయన ఎలక్ట్రీషియన్లో. అంత పెద్ద సబ్జెక్ట్ మన కోసం వస్తారా? పిల్లడినన్నా పంపిమని అడగదాం. కానీ ఇప్పుడు కానీ మన బండి కానీ స్టార్ట్ అవ్వకపోతే, ఎలక్ట్రీషియన్ రాకపోతే మన పరిస్థితి ఏందో చూపిస్తాను. ఒక ట్రైల్ ప్యాక్ పోతుంది ముందర. ఈ మారుతి షిఫ్ట్ డిజైర్ని ఆ ఇటియోస్ బండి లాక్కోబోతా ఉంది. కాదు, ఇటియోస్ బండిని మారుతి షిఫ్ట్ డిజైర్ లాక్కోబోతుంది. నా జీవితంలో ఎప్పుడు చూస్తాను అనుకోలే ఇది, టొయోటా బండిని మారుతి బండి లాక్కోపోవడం. ఏం చేయలేము మనం. అసలు ఇటియోస్ బ్రేక్ డౌన్ అయిన బండినే దీన్నే చూస్తున్నా నేను. మనం ఆటో నగర్ దగ్గర ఉండే ఎలక్ట్రికల్ షాప్కి అయితే వచ్చేసాము. ఈడ మన వాళ్ళకి తెలిసిన ఆయన అంటేనా, ఒకసారి సరే కనుక్కొని వస్తాను, మనం కారు తెచ్చేదా లేదా మన ఎలక్ట్రీషియన్ ఇక్కడికి వస్తాడా అనేది కనుక్కొని వస్తా అన్నారు. సో మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు దాకా అయితే దాన్ని ఆ మూల నుంచి ఆడదా దోసాం, స్టార్ట్ కావట్లేదు. ఇంకా అది నెట్టినా స్టార్ట్ కాదు. సో మన వాళ్ళు ఆటో మాట్లాడడానికి వెళ్ళారు. ఆటో వస్తే ఆటోకి కట్టుకొని లాక్కొని వెళ్ళిపోదాం. దాన్ని అయితే ఆటోకి కట్టి లాగడానికి ట్రై చేసాం, కానీ మన వాళ్ళు తెచ్చిన తాడులు, సొప్ప తాడులు తెచ్చారు, దెబ్బకి దిగిపోయినాయి. కొత్త తాడులు తేడానికి వేరు. అవి తెస్తే ఇప్పుడు ఆ తాడులకు గట్టి చూడాలి. ఆటో నగర పోవాలి మనం అనంతోప్ సెంటర్ నుంచి. ఇప్పుడు పాత మెమరీస్ అన్నీ మళ్ళీ గుర్తొస్తున్నాయి నాకు ఈ మారుతి 800 వల్ల. అదైతే స్టార్ట్ కాలేదు, ఎంత నెట్టినా కూడా స్టార్ట్ కాలేదు. అందుకే మనం ఒక అశోక్ లేలాంటి దోస్త్ బండి ఒకటి మాట్లాడుకొని టో చేసుకొని వెళ్ళిపోతున్నాం. చూపిస్తాను చూడండి, వాళ్ళనే ఫాలో అవుతా ఉన్నది. అది కూడా ముందర అశోక్ లేలాండ్ కట్టుకొని తీసుకొని పోతా ఉన్నాం. నాకు ఒక పాత కారు ఒకటి ఉండేది నా దగ్గర. అప్పుడు ఇదే పని, వారానికి ఒకసారైనా ఆగిపోయేది. అది ఆగిపోవడం, ఆటోకి కట్టుకొని ఎత్తుకోపోవడం, ఇదే వందల్లో ఉండేది నేను. మళ్ళీ ఇప్పుడు మళ్ళా మన మారుతి 800 వల్ల ఆ మెమరీస్ అనేవి మళ్ళీ గుర్తు చేస్తుంది అనమాట. మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు మారుతి వెహికల్స్ బాగానే ఉంటాయి. నాదంటే ఫోర్డ్, అది ఊరికే రిపేర్లు వచ్చేది. ఇవి వన్స్ మనం రన్నింగ్ కండిషన్లో పెట్టుకున్నామంటే ఇవి సామాన్యంగా రిపేర్స్ అయితే రావు. రిపేర్స్ రావనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎట్లయినా దీన్ని రెడీ చేసి మనం ఇంకా వాడకంలోకి తీసుకొని వచ్చి దాంట్లో చిన్న ట్రిప్స్, మరి పెద్దవి కాకపోయినా చిన్న ట్రిప్స్ అయితే వేసుకుంటూ ఉండొచ్చు. మన వాళ్ళు అయితే ముందర పోతా ఉన్నారు. నేను మొన్న ఇన్స్టాలో ఒక కెమెరా యాంగిల్ చూశాను, ఇట్లా సెట్ చేస్తే కొంచెం లుక్ బాగుంటుందని. అదే ట్రై చేసిన పెట్టి, ఎట్లా వస్తుందో చూసి బాగుంటే వీడియోలో వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికైతే దాన్ని ఒక 2 ఎలక్ట్రీషియన్స్తో మాట్లాడాం. ఇద్దరు ఏం చెప్పారంటే, బండి ఇక్కడికి తీసుకొస్తేనే బెటరు, మేము అక్కడికి వచ్చేదానికన్నా అది ఎట్లా వైరింగ్ అంతా ఇప్పుకోవాలి, అది మా దగ్గరికి వస్తేనే బెటర్ అని చెప్పారు. సో మనం అశోక్ లేలాండ్ మాట్లాడుకొని తీసుకెళ్ళిపోతున్నాం. 800 బాడుగు తీసుకున్నాడు, తీసుకొని వెళ్ళిపోతున్నాం. అక్కడికి తీసుకొని వెళ్ళి మేమైతే దాన్ని ఒక ట్రాన్స్ఫర్మేషన్ వీడియోలాగా చేయాలనుకుంటున్నాం. కార్ని మొత్తం వ్రాపింగ్ కానీ రీపెయింటింగ్ కానీ చేసి ఒక మంచి రెట్రో లుక్ తీసుకురావాలని అయితే ఫిక్స్ అయిపోయి ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఫస్ట్ దాన్ని రన్నింగ్ కండిషన్లోకి తీసుకొని వచ్చి దీనికి అసలు తిరగతుందా లేదా, మొత్తం అసలు బండే బాగలేదంటే మనం ఎంత డబ్బులు పెట్టినా వేస్ట్ అయిపోతుంది మొత్తం. సో దాన్ని ఫస్ట్ రన్నింగ్ కండిషన్ తీసుకొచ్చి ఒక 4 రోజులు తిప్పుతాం. తిప్పి ఓకే దీనికి తిరగతుందిరా ఈ బండి, హ్యాండ్ ఇది అనుకుంటే దాన్ని మంచి రెట్రో లుక్ తీసుకొస్తాం. దానికి వింటేజ్ కార్స్ ఉంటాయి కదా, ఆ టైప్లో రెడీ చేస్తాం దాన్ని. చేసి ఇంకా మన వ్లాగ్స్లో కూడా చిన్న ట్రిప్స్కి వాడతాం. మరి ఒక 50-60 కిలోమీటర్లు లేదా మ్యాక్సిమం ఒక 100 కిలోమీటర్స్ లోపల ట్రిప్స్ ఏదైనా దాంట్లో ప్లాన్ చేస్తాం. మనకు కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొత్త కారులు అందరు చేస్తారు, ఇటువంటి కారుల్లో చేస్తే ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఇలా మనం ట్రై చేద్దాం. అది తిరగతుంది అనుకుంటేనే ఏదైనా, అది లేదు ఇదంతా డబ్బారా ఈ కారు అనుకుంటే లైట్ అంతే, ఇంక వదిలేయడమే ఆడికి. సో మనం అయితే దగ్గరకు వచ్చేసాం మెకానిక్ షెడ్కి. మన వాళ్ళు ముందర ఉన్నారు. అక్కడ మెకానిక్ ఏమంటాడో చూద్దాం, దాన్ని బట్టి మాట్లాడదాం.
కార్ని అయితే తీసుకొని పోయి షెడ్ దగ్గర అయితే పెట్టేశాము. అన్న ఒక 2 అవర్స్లో దాని ప్రాబ్లం ఏందని చెప్తా అన్నాడు. సో చెప్తా అన్నాడు. మనం ఆడే ఉండుండొచ్చు, కాకపోతే వర్షం పడిపోతుంది, ఆ షెడ్ కాడ నిలబడడానికి కానీ లేదు. సో ఆయన మనకి బాగా తెలిసిన అతనే. సో ప్రాబ్లం ఏం చెప్తాడో చూసి అసలు దాని సంగతి ఏంది, దానికి తిరిగి రాతలు ఉన్నాయా లేవా, దానికి రెట్రో స్టైల్లో వచ్చే 3 రాత ఉందా లేదా అయిపోతుందిలే. ఎలక్ట్రికల్ కంప్లైంటే కాబట్టి దాన్ని ఆయన చెప్పేదాన్ని బట్టి ఆయన కానీ కొంచెం లేట్ అవుతుంది అనుకుంటే దీన్ని పార్ట్ 1గా క్లోజ్ చేస్తాం. నెక్స్ట్ పార్ట్ 2గా దాన్ని మొత్తం ఇంకా అక్కడి నుంచి తీసుకొచ్చిన కాడి నుంచి దాని స్టిక్కరింగ్లు అన్నీ కలిపి పార్ట్ 2గా వదులుతాం. అంటే ఇంకా ఫుల్ రెడీ అయిపోయి ఉంటుంది ఆడికి కారు, అట్లా పార్ట్ 2 వదులుతాం. సో ఇవాళకైతే ఇంతే. మేము కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాం. మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడిపోయింది, వర్షం పడేలా ఫుల్గా. సో టాటా, బాయ్ బాయ్, సీ యూ, సైనింగ్ ఆఫ్.